ఇప్పుడు రాష్ట్రంలో కొన్నిటిని గ్రామాలను విలీనం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, రాజమండ్రి కావచ్చు, కాకినాడ కావచ్చు. ఎందుకంటే ఒక సమగ్రమైన ప్రణాళిక లేకుండా పోతుంది. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రామాల్లో సరైన డ్రైనేజ్ లేదు, సరైన రోడ్లు లేవు, పారిశుద్ధ్యం కుంటుపడతా ఉంది. దాన్ని పట్టణ ప్రాంతాల్లో కలిపి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు కోర్టుకు వెళ్తారు, వాళ్ళు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ దారులు వెళ్తూ ఉంటారు. ఇవాళ రాష్ట్రం ఇక్కడే కాదు, చాలా చోట్ల కర్నూలు కావచ్చు, ప్రధాన నగరాల చుట్టూ కూడా పెరిఫెరీ డెవలప్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ రాజమండ్రి రావాలని కోరుకునే వాళ్ళు మొదటిని ఆల్రెడీ ఉంది. 1-2 కేసులు కోర్టులో ఉన్నాయి. దాన్ని కూడా పరిష్కారం చేయమని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా సత్వరమే దాని మీద యాక్షన్ తీసుకొని క్లియర్ చేయమన్నారు. కలిపి చేస్తే రాజకీయ ప్రయోజనాల కంటే కూడా అభివృద్ధి ప్రధానంగా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అవసరం. నిన్న రుణాలో కూడా మేము చెప్పాము, మాస్టర్ ప్లాన్ వేసేటప్పుడు సమగ్రంగా వెళ్ళాలి, ఇంటర్లింక్ ఉండాలి. లేఅవుట్లు హోదాకు ఇంటర్లింక్ ఉండదు, డ్రైనేజీ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఎక్కడ కొత్తగా వచ్చిన లేఅవుట్లు సక్రమంగా ఉన్నట్ల ముందు చూపుతో లేకుండా వెళ్తుంది, ఫ్యూచర్ ఆలోచన లేకుండా పోతుంది. దాన్ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళ తర్వాత ఒకటి ఏదమ్మా నిన్న మీరే మీకు కోలమూరు 5 కోట్ల రూపాయలతో డ్రైన్లు చేస్తున్నాం, వేమగిరిలో 1,20,00,000తో చేస్తున్నాం, ధవళేశ్వరానికి నిన్ననే 2.5 కోట్లు రిలీజ్ చేసాం. 2.5 కోట్లు రిలీజ్ చేసాం. డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాం. మొత్తం 12 కోట్ల రూపాయలతో డ్రైనేజ్ చేస్తున్నాం. ఒక 6